క్లెయిమ్ చేసుకోలేదు. సో ఆ కారణం చేత దీన్ని ఇప్పటికీ కూడా దీన్ని ఎవరు నిర్మించారనేది మిస్టరీగానే ఉందన్నమాట. అలా ఈ దక్షిణం వైపు ఉన్న ఈ పాదం మీదే నేను ఇప్పుడు మీకు చూపించిన గౌతమ బుద్ధుని అవశేషాలు పెట్టిన ఆ స్లాబ్లు అయితే దొరికినాయి అన్నమాట. అక్కడ చక్రాలు కనిపిస్తున్నాయి కదా, అంత పెద్ద పెద్ద చక్రాలు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అంటే ఒరిజినల్గా ఉన్న స్తూపం ఇంకెంత పెద్దగా ఉందో ఊహించుకోండి. సో ఇక్కడ చూస్తే కనుక వాటిల్లో తెల్లగా కనిపిస్తున్నాయి, బోన్స్ లాగానే కనిపిస్తున్నాయి. మిత్రులందరికీ నమస్తే, నేను మీ నాగార్జున కొల్లి. తిరిగి ఇంకొక ట్రావెల్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళండి, అన్ని వీడియోలు చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఇవాళ అయితే కనుక నేను మీకు అమరావతి స్తూపాన్ని చూపించడం కోసం వచ్చాను అనమాట. సో పొద్దున్నే ఎప్పుడో బయలుదేరాను, 4కి బయలుదేరాను. విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతికి బస్సు ఉందన్నమాట. సో అది ఎక్కి వచ్చాను ఇక్కడికి. దగ్గరగా 1 గంట అలా పట్టింది. అయితే దారి మాత్రం చాలా దారుణంగా ఉంది. వచ్చే దారి అంతా కూడా మేబీ 1-2 రోజుల క్రితం వర్షం పడినట్టుంది. దానివల్ల మొత్తం అంతా చల్లగానే ఉంది కానీ అట్మాస్ఫియర్, కానీ రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. నేను మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అట్మాస్ఫియర్ అయితే కనుక చాలా బాగుంది. పచ్చని పొలాల మధ్యలో, అలానే చుట్టూ కొండలు, చల్లని వాతావరణం, చాలా బాగుంది రైడ్ అయితే కనుక. కానీ రోడ్లే బాగాలేదన్నమాట. బస్సులో వచ్చాం కదా, ఇంకా బాగా కుదుపుడు ఎక్కువైపోయి బంపీగా ఉంది దారి అంతా కూడా. సో ఇప్పుడైతే కనుక నేను స్తూపం దగ్గరికి వచ్చేసాను. చూడండి, చూస్తున్నారు కదా, పరిసరాలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తుంటే మనకి వలస వచ్చే పక్షులు ఉంటాయి చూసారా, అవి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే గబ్బిలాలు ఎన్నో, అసలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. మరి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ కింద చూడండి, దారి ఇది తెల్లటి దారిలాగా కనిపిస్తుండొచ్చు, కానీ ఇది నార్మల్ సిమెంట్ దారి. అయితే దాని మీద మొత్తం అన్నీ రెట్టలు వేసేసి అది తెల్ల వైట్ పెయింట్ ఏదో వేసారా అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఆకులన్నీ కూడా చూడండి, మొత్తం అన్నీ కూడా రెట్టలతో నిండిపోయినాయి. ఇక అక్కడ గూళ్ళు కూడా కనిపిస్తున్నాయా, అరుపులు కూడా వినిపిస్తూ ఉండొచ్చు. సో ఎంటర్ అవ్వగానే ఇవన్నీ కనిపించాయి. అయితే మన దగ్గర 25 రూపీస్ తీసుకున్నారు ఎంటర్ అవ్వటానికి. మెయిన్గా ముందు వచ్చేసి ఇది స్తూపం అనమాట. స్తూపం గురించి చూద్దాం. పక్కనే మ్యూజియం ఉంది. సో స్తూపం అన్నీ చూసేసాక, మొత్తం అంతా చూసాక మ్యూజియం దగ్గరికి వెళ్దాం. అది అయిపోయాక ఈవినింగ్ టైం కల్లా మనం ధ్యాన బుద్ధ స్టాచ్యూ అని చెప్పి ఒకటి ఉంది. అమరావతి అనగానే మనకి టీవీలో వాటిల్లో పెద్ద బుద్ధుని విగ్రహం పెడతారు కదా, సో అక్కడికి వెళ్దాం, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. సో అది కూడా చాలా బాగుంటుంది. చూద్దాం. నైట్ అక్కడ లైట్ షో అలా ఉంటుందంట, బాగుంటుందని విన్నాను. సో అది చూడటానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే కనుక మొత్తం ముందు అసలు ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు కనుగొన్నారు, సో ఇప్పుడు దీని కండిషన్ ఎలా ఉందో అవన్నీ తెలుసుకుని, ఆ తర్వాత దీన్ని ఎవరు కట్టించారు, కట్టించిన వారి గురించి మనకి ఏమైనా ఐడియా ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకుని ఆ తర్వాత మనం మిగిలినవన్నీ చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, బుద్ధిస్టులు కూడా వచ్చారు. మేబీ చైనా నుండి వచ్చారో ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలియదు, కానీ అదిగండి ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి అందరూ. అదిగండి కనిపిస్తున్నారా, అటు ఇటు. అక్కడ ఒక ఆయన అయితే ప్రేయర్ చేసుకుంటున్నాడు. సో ఒకసారి మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఒకసారి చూసేద్దాం.
సో ఇప్పుడు చూస్తే కనుక మనం ఈ స్తూపానికి కొంచెం కిందకి దిగాల్సి వస్తుంది అన్నమాట. ఇదిగండి అటు ఇటు కూడా పురాతనమైన బౌద్ధ స్తూపానికి సంబంధించిన కట్టడాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ స్తూపం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతా ఇటుకలతో కనిపిస్తుంది కదా. కానీ ఒకప్పుడైతే కనుక ఇప్పుడు మీకు సెంటర్లో ఇక్కడ పాలరాతితో కనిపిస్తుంది కదా. సో ఈ పాలరాతితో మొత్తం చుట్టూతో ఉండేదన్నమాట స్తూపం చుట్టూతా. చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట. ఇదంతానేమో రాళ్ళతో ఉన్న బేస్ అనమాట, ఇటుకలతో ఉన్నది. ఇది వచ్చేసి దానిపైన ఉండే పాలరాయి అనమాట. ఈ పాలరాయి కనుక చుట్టూతో ఉన్నట్లయితే చాలా అందంగా కనిపించేది. కానీ ఏంటంటే శిథిలం అయిపోగా ఇక మిగిలిన కొన్ని పీసెస్ని ఏంటంటే స్తూపం చుట్టూతో ఇలా పేర్చారనమాట. సో అసలు స్తూపం ఎంత పెద్దగా ఉందంటే నేను పూర్తి వైడ్ యాంగిల్లో పెట్టా, అయినా కూడా నాకు ఫ్రేమ్లో కవర్ అవ్వట్లా స్తూపం అనేది, అంత పెద్దగా ఉంది. సో ఇందాక చూసాం కదా బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ఇది కట్టి ఇక్కడ పూజలు చేస్తున్నారు అనమాట, ప్రేయర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు నన్ను అడిగారు ఫోటో తీయమని చెప్పి. వాళ్ళు వచ్చేసింది హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారంట ఇక్కడికి. నిన్న వచ్చేసి నాగార్జున కొండ చూశారంట, ఇవాళ అమరావతి చూద్దామని ఇక్కడికి వచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి నా పేరు నాగార్జున అని చెప్పి, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అంటున్నారు అనమాట. చాలా మంచి వాళ్ళు, బాగా మాట్లాడారు. హాయ్. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళు తగులుతూ అలాంటి రకరకాల సంస్కృతులు, వాళ్ళ మైండ్ సెట్ అలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇవాళ లక్కీ అని చెప్పుకోవాలి నేను. దగ్గరగా చూడండి, అసలు ఈ స్తూపాన్ని కట్టి 2000 ఏళ్ళు అవుతుంది, అయినా అప్పుడు ఎంత అందంగా ఎంత క్లిష్టతరమైన డిజైన్స్ని చెక్కారో చూడండి. ఈ లైన్స్ అనేవి 2-3 మిల్లీమీటర్ల కన్నా కూడా ఎక్కువే ఉండవు, అంత వెడల్పు ఉంటాయి అంతే. చాలా బాగా చెక్కారు చూడండి. ఈ రాయిని వచ్చేసి పల్నాటు మార్బుల్ అంటారంట, కానీ ఇది వచ్చేసి మార్బుల్ అయితే కాదు, సున్నప్రాయం ఉంటుంది కదా, సో అదనమాట. కానీ ఏంటంటే దీన్ని వాడుక భాషలో పల్నాడు మార్బుల్ అంటారు. అయితే ముందు ఒకసారి అసలు స్తూపాలు ఎందుకు కడతారు, ఇది ఎవరు కట్టారో అలాంటి వాటి గురించి తెలుసుకుందాం ముందు. సో ఈ స్తూపాన్ని వచ్చేసి క్రీస్తుపూర్వం 250 నుంచి క్రీస్తుపూర్వం 150వ సంవత్సరం మధ్యలో నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఎవరు కట్టించారనేది మాత్రం ఇంతవరకు తెలియలేదన్నమాట. సో ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. అయితే అసలు మామూలుగా బౌద్ధ స్తూపాలు ఎందుకు నిర్మిస్తారంటే, గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన శరీరంలోని కొన్ని చిన్న చిన్న భాగాలని విలువైన పెట్టెల్లో పెట్టేసి ఇలా స్తూపాలు నిర్మించి వాటిలో భద్రపరుస్తారనమాట. వాటి ద్వారా ప్రపంచం మొత్తానికి స్తూపాలు అంటే ఏంటో తెలుస్తే, స్తూపం ద్వారా అసలు గౌతమ బుద్ధుడు ఎవరు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు, సో ఆయన జీవితం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ మొదలు పెడతారు కాబట్టి సో అందుకని నిర్మించేవాళ్ళు అనమాట. నా ముందర ఇప్పుడు ఒక పెద్ద గ్రానైట్ స్లాబ్ ఉంది, సో కనిపిస్తుంది కదా. ఇది ఒక పెద్ద రాయిలో మనకి నలుచదరంగా ఒక కన్నం కనిపిస్తుంది, దాని లోపల ఇంకొక గుండ్రంగా కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే ఇప్పుడే చెప్పాను కదా గౌతమ బుద్ధుని అవశేషాలను ఇట్లా పెట్టేవాళ్ళు అని చెప్పి బాక్సుల్లో.
సో అవి ఇందులో ఉండేవన్నమాట. సో ఇక్కడే మనకి ఇంకొక పెద్ద గ్రానైట్ స్లాబ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇలాంటి వాటిలో పెట్టేవాళ్ళు అనమాట. కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మొత్తం మీద మీకు కనిపిస్తుంది అక్కడ 1 2 3 4 5 మొత్తం ఈ 5 చోట్ల కూడా 5 పెట్టెల్లో గౌతమ బుద్ధుని యొక్క ఎముకలు, చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని పెట్టి ముత్యాలు, బంగారంతో చేసిన ఆకులు లాంటి వాటిని కూడా అందులో భద్రపరిచేవాళ్ళు అనమాట. అయితే ఒకప్పుడు ఈ స్తూపాన్ని తవ్వినప్పుడు ఇలాంటివి దొరకగా వాటినన్నిటిని కూడా మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియంకి తరలించారని చెప్పి నేను చదివాను. సో అది అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు అనమాట. అయితే అసలు మీకు ఈ స్తూపం నార్మల్గా కనిపిస్తుంది కానీ ఒకప్పుడు చాలా గొప్ప పరిమాణంలో ఉండేది. అందులోనూ ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది దాదాపుగా 1500 సంవత్సరాల పాటు దీన్ని దర్శించుకొని దీని దగ్గర పూజలు అయితే చేసేవాళ్ళు అనమాట. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఎప్పుడైతే బౌద్ధ మతం ప్రాచుర్యం తగ్గుతూ వచ్చిందో ఇలాంటి అద్భుతమైన కట్టడాలు కూడా మెల్లమెల్లగా వాటి ప్రాచుర్యాన్ని కోల్పోయి శిథిలావస్థకి అయితే చేరుకున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్తూపం అయితే కనుక 1797లో కోలిన్ మెకెంజీ అనే బ్రిటిషర్ దీన్ని గుర్తించాడనమాట. అయితే అప్పట్లో ఆయనకి ఏం అధికారాలు లేక కొన్నాళ్ళ పాటు దీని జోలికి రాలేదన్నమాట. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత అంటే 1820 ఆ ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశాడంట. ఇప్పుడు చూసుకుంటే మీకు మహా అయితే పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి, అంతే కదా. రాళ్ళు లేకపోతే చిన్న చిన్న స్తంభాలు, ముందు చూసాం కదా చక్రాలు లాంటి ఆకృతులు, ఇట్లాంటివే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద శిల్పాలు ఏం కనపడట్లా. కొన్ని అయితే పక్కన మ్యూజియంలో ఉన్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన 1820లో ఈ కోలిన్ మెకెంజీ ఇక్కడ పరిశోధనలు చేశారని చెప్పాను కదా. ఆయన పరిశోధనలు చేసి కొన్నిటిని కలకత్తా, కొన్నిటిని మద్రాసు ఇలా తరలించారనమాట. ఆ తర్వాత ఒక 30 ఏళ్ళకి మళ్ళీ ఎలియట్ అనేవి ఇంకొక బ్రిటిషర్ ఇంకా కొన్ని తవ్వకాలు జరిపి ఇక్కడ నుంచి మంచి మంచి శిల్పాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి మద్రాసులో పెట్టారనమాట. అప్పట్లో ఏంటంటే మద్రాసు అనేది మనకి క్యాపిటల్గా ఉండేది కదా ఈ ప్రాంతం మొత్తానికి. సో అందుకని మద్రాసులో ఉన్న మ్యూజియంలో పెట్టారనమాట. అక్కడ నుంచి ఏమైందంటే వాటన్నిటిని కూడా బ్రిటిష్ మ్యూజియంకి తరలించేశారనమాట. దగ్గరగా అలా తరలించిన వస్తువులు వచ్చేసి 150 శిల్పాల వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ మిగిలినవన్నీ కూడా కొన్ని ఏంటంటే బేసిక్ అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళినవన్నీ కూడా చాలా అందమైన డిజైన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే నామమాత్రంగా కొన్ని మిగిల్చేసి వెళ్ళిపోయారు. సో ఈ రకంగా చూసుకుంటే కనుక బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి, అలానే మద్రాసుకి తరలించక అక్కడ కొన్ని మిగిలిపోయాయి అన్నమాట. సో మద్రాసులో కొన్ని ఉన్నాయి, అలానే కలకత్తాలో కొన్ని ఉన్నాయి, న్యూఢిల్లీలో కొన్ని ఉన్నాయి. సో ఇలా రకరకాల మ్యూజియాలన్నింటిలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ స్తూపం చూసేసిన తర్వాత నేను మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. పక్కనే ఒక మ్యూజియం ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను, అది కూడా చూద్దాం. సాధారణంగా మనం ఏదన్నా పురాతన ప్రదేశాలు చూస్తే కనుక ఎవరు కట్టారనేది ఇంచుమించుగా తెలుస్తుంది అనమాట. కానీ ఈ స్తూపం దగ్గరికి వచ్చే వరకు మాత్రం మనం పలానా వాళ్ళు నిర్మించారు లేదా పలానా రాజు ఆదేశం ఇవ్వటం వల్ల నిర్మించారు అలాంటి విషయాలు మనకేవి తెలియలేదన్నమాట. మొట్టమొదటి చేసిన పరిశోధనలో ఏం తెలియదంటే ఈ స్తూపాన్ని వచ్చేసి అశోక చక్రవర్తి కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తుంది. కానీ ఏంటంటే సో ఏ ఒక్క శాసనం మీద కూడా ఆయన పేరు లేదు, అలానే ఆయన నిర్మించారన్న
ఆధారం అయితే లేదనమాట. మొట్టమొదట నిర్మించిన స్తూపం అనేది చాలా చిన్నగా ఉండేదన్నమాట. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక దగ్గరగా ఈ స్తూపం వెడల్పు వచ్చేసి 50 మీటర్లు ఉంటుందన్నమాట. కానీ అప్పట్లో ఇంత ఉండేది కాదనమాట. ఒక 10 నుంచి 20 మీటర్ల లోపు ఈ స్తూపం యొక్క వెడల్పు ఉండేదన్నమాట. ఆ తర్వాత ఏంటంటే శాతవాహన రాజులు ఈ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆ 10 నుంచి దాన్ని పెంచుకుంటూ ఇప్పుడు మనం ఎంతైతే చూస్తున్నామో అంత పెద్ద స్తూపాన్ని అయితే ఫైనల్గా నిర్మించారనమాట. అప్పట్లో కూడా మధ్యలో ఉండే డెకరేటివ్ శిల్పాలు కానీ లేకపోతే రైలింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉండేవి. రాను ఈ ప్రాంతానికి ప్రసిద్ధి పెరగటం వల్ల, అలానే ఇక్కడికి ఎక్కువ మంది బౌద్ధ భిక్షువులు వస్తూ సందర్శిస్తూ ఉండటం వల్ల శాతవాహనులు ఏం చేయగలిగారంటే దీన్ని ఇంకా అంతకంతకు పెంచుకుంటూ మంచి శిల్పాలను ఇంకా యాడ్ చేసుకుంటూ దీన్ని చాలా గొప్ప బౌద్ధ క్షేత్రంగా మార్చారనమాట. ఇక్కడ శాతవాహనుల రాజులకి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి, అలానే పులుమావి, గౌతమిపుత్ర సిరి శాతకర్ణి ఇలాంటి గొప్ప రాజుల శాసనాలన్నీ కూడా ఇక్కడ బయటపడ్డాయి అన్నమాట. ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప రాజులందరూ వీళ్ళు. కానీ వీళ్ళలో ఎవరు తమదిగా ఈ స్తూపాన్ని చెప్పుకోలేదు. అలానే ఇంకా వేరే డైరెక్ట్ ప్రూఫ్స్ ఏమీ దొరకలేదన్నమాట. స్తూపం మేమే కట్టామని నిర్మించామని చెప్పి ఏ రాజు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోలేదు. సో ఆ కారణం చేత దీన్ని ఇప్పటికీ కూడా దీన్ని ఎవరు నిర్మించారనేది మిస్టరీగానే ఉందన్నమాట. స్తూపం గుండ్రంగానే ఉన్నా కానీ ఇక్కడ మనకి 4 దిక్కుల వైపు నలుచదరాకారంలో కొంచెం ఇలా బయటికి ఉబ్బి ఉంది కదా. సో దీన్ని ఒక పాదం అంటారంట. సో ఈ పాదాల మీద స్తంభాలు ఉండేవన్నమాట. ఒక 5 స్తంభాలు ఉండేవంట. ఆ 5 స్తంభాలు కూడా ఏంటంటే గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన ముఖ్యమైన 5 ఘటనల్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఈ దక్షిణం వైపు ఉన్న ఈ పాదం మీదే నేను ఇప్పుడు మీకు చూపించిన గౌతమ బుద్ధుని అవశేషాలు పెట్టిన ఆ స్లాబ్లు అయితే దొరికినాయి అన్నమాట. ఇంతటి ముఖ్యమైన ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఈ స్తూపాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతాలను విజిట్ చేశారు. కొంతమంది మనకు ఫారినర్స్ తెలుసు కదా, మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాం, ఫాహియాంగ్ అని, హ్యూయాన్సాంగ్ అని. సో ఇలా వచ్చిన ప్రతి చారిత్రకుడు కూడా ఈ ప్లేస్ గురించి చాలా గొప్పగా రాశారనమాట. అప్పట్లో ఈ అమరావతి ప్రాంతం అంత గొప్పగా వెలుగొందిందనమాట. కానీ ఇవాళ ఏంటంటే ఒక చిన్న గ్రామంగా మారింది. కానీ ఇప్పుడు అది కూడా మారబోతుంది కదా, మన రాష్ట్రానికి రాజధానిగా మారింది. మెల్లమెల్లగా డెవలప్మెంట్ పెరుగుతూ ఉంది. సో కొత్త బిల్డింగ్లు అలాంటివన్నీ కడుతున్నారు. అలానే ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలకు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు మనం విజయవాడలో వారధి అనే ప్రాంతం ఉంది కదా, సో అక్కడ ఉన్న అమరావతి చక్రానికి కూడా ఇది ఇక్కడ నుంచే ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, సో ఆ చక్రాన్ని చూసే దాన్ని అక్కడ నిర్మించారనమాట. సో అలా మన చారిత్రక ఆనవాళ్ళను కూడా గుర్తిస్తూ, అలానే ఆధునికంగా పెద్ద బిల్డింగ్లు, అలానే టెక్నాలజీని పెంపొందించుకుంటూ సో ఉంది కాబట్టే అమరావతికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఆశిస్తున్నాను. దగ్గరగా మధ్యాహ్నం 3 అవుతుంది. సో బయటికి వెళ్ళి భోంచేసి వచ్చేసాను నేను. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇక్కడ చెట్లు ఫుల్గా ఉన్నాయి, అలానే చెట్ల కింద బెంచీలు కూడా ఉన్నాయి. సో భోంచేసి వచ్చేసి కాసేపు ఇక్కడే పడుకున్నా ఒక అరగంట అలా. సో ఇప్పుడు మ్యూజియం దగ్గరికి వెళ్దాం. తర్వాత మళ్ళీ మనం ధ్యాన బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాక అవన్నీ చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. ట్రీ కదా, ఇక్కడ నుంచి వస్తే బయట ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇది ఒక మ్యూజియం. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనకి మహా చైత్యం అని చెప్పి. సో అంతకుముందు స్తూపం ఈ ఆకారంలో ఉండేది అన్నట్టు ఇక్కడ కూడా ఒక చిన్న నమూనాలా కట్టారనమాట. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళాలి. దీనికి సపరేట్, దానికి సపరేట్ ఎంట్రీ ఫీ అంట. ఇక్కడైతే మనకి బుక్స్ కూడా దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం. ఇక్కడైతే రైలింగ్ ఇక అన్నీ బాగుంది. రోడ్ అయితే కనుక చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి బయట నుండి చూడండి ఇలా ఉంది. కొద్దిగా ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు.
ఇందాక స్తూపం దగ్గర కూడా చూసాం, మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఆకులు పిట్టలు రాట్లు అవన్నీ ఉందలే కానివ్వండి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, చూద్దాం. బాగుంది చూడండి, చక్కగా పూల మొక్కలు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా ఎలా ఉంటే మనకి చూసే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికీ సౌకర్యంగా ఉంటుంది. మ్యూజియం, వెల్కమ్. అసలు ఎంత బాగుందో చూడండి బయట. చాలా చాలా అంటే చాలా మంచి మంచి స్పెసిమెన్స్ అయితే లోపల ఉన్నాయి. ఇంతకన్నా గొప్పవి వేరే వేరే మ్యూజియంలో ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్నే ఉన్నా కానీ అన్నీ కూడా చాలా మంచి మంచి స్పెసిమెన్స్ అన్నమాట. అసలు ఇక్కడ చూడండి, మీకు అక్కడ కనిపించే చక్రాల్లా కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ కూడా ధర్మ చక్రాలు అన్నమాట. పైన కనిపిస్తున్నవన్నీనేమో జాతక కథల్లో ఉన్న కొన్ని సీన్స్ అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటే అర్థం కావట్లేదు కానీ లోపల ఇలా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఇలా ఒక శిల్పం ఉందనుకోండి, దీని కింద చిన్న ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసి అది జాతక కథల్లో ఏంటి, అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది మొత్తం అంతా కూడా లోపల చాలా డీటెయిల్డ్గా పెట్టారు. అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అసలు. అబ్బా ఎంత బాగుందో చూడండి అసలు. ఒకప్పుడు ఇంత అద్భుతంగా ఉండేది. కింద ఇప్పుడు మీకు అక్కడ చక్రాలు కనిపిస్తున్నాయి కదా, అంత పెద్ద పెద్ద చక్రాలు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అంటే ఒరిజినల్గా ఉన్న స్తూపం ఇంకెంత పెద్దగా ఉందో ఊహించుకోండి. నేను ఇందాక ఏదో మీకు జస్ట్ 25 మీటర్స్ హైట్ ఉండేది డోమ్ అని ఊరినే చెప్పాను, కానీ అసలు ఊహించుకుంటుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ పైన ఇక్కడ చూస్తున్నారు కదా, డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తున్నాయి కదా, వరుసగా ఉన్నాయి కదా, ఒక్కొక్కటి నా అంత ఎత్తు ఉన్నాయి, నాకు డబల్ ఉన్నాయి సైజులో. అలాంటివి ఒక 100 పైనే ఉంటాయి. అంత పెద్ద స్తూపం ఇది. అసలు ఆ రోజుల్లో దీన్ని చూసినట్టయితే ఇంకెంత బాగుండేదో. నాకు ఈ మ్యూజియం మొత్తం మీద కూడా చాలా అంటే చాలా, అసలు నేను ఇంతవరకు అంత మంచి శిల్పాన్ని నేను చూడలేదని అంటే కనుక ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అంత బాగుంది. ఇక్కడ నంది అన్నమాట. సో బుద్ధుని యొక్క ఏ స్తూపాల్లో కూడా చూసినా మనకి 4 జంతువులు అనేవి బాగా కనిపిస్తాయంట. అందులో ఒకటి ఏంటంటే నంది అనమాట. సో ఒకప్పుడు ఆ నంది అనేది స్తూపం దగ్గర ఉండేదంట. కానీ నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా, వీడియో మొదట్లో, సో ఈ స్తూపాన్ని తవ్వినప్పుడు దొరికిన శిల్పాలని లేకపోతే రాళ్ళని ఇలాంటి వాటన్నిటిని కూడా ఈ ప్రాంతం వాళ్ళు తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన చోట పెట్టేశారనమాట. సో లోపల కనిపిస్తున్న నంది ఏంటంటే మనకి దగ్గరలో ఏదో ఒక ఆలయం అంట, ఆలయం పేరు చెప్పలేదు కానీ వాళ్ళు ఒక ఆలయం దగ్గర దొరికింది నంది అంట. సో డేటింగ్ అవన్నీ చూస్తే ఎక్కడ దేనితో పోలింది, సో ఇక్కడ దానిలాగా దాన్ని గుర్తించారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు గుర్తించే టైంకి నంది చాలా చోట్ల విరిగిపోయిందనమాట. కానీ దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సున్నం రాసి సిమెంట్తో దాన్ని జాగ్రత్తగా అంటించారనమాట. అసలు అంటించినట్టు కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఆ కలర్లో కలిసిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ఉందేమో ఇక్కడ అన్నట్టుగా ఉందన్నమాట. అసలు అద్భుతం అంటే అద్భుతం, ఇక అసలు అలాంటిది ఇంకోటి ఉండదు. సో ఇక్కడే ఇంకా మనకి ఇలా బయట చూసుకుంటే కనుక బోల్డ్ అన్ని ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని శిల్పాలు ఉన్నాయి. లోపల ఏంటంటే ఈ అమరావతికి చెందినవే కాదు, కృష్ణా జిల్లాలోను, అలానే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేరే చోట ఎక్కడన్నా బౌద్ధ స్తూపాలు కానీ అలాంటివి ఉంటే కనుక అక్కడ దొరికిన వాటిని కూడా తీసుకువచ్చి ఇక్కడ కొన్ని భద్రపరిచారనమాట. అసలు ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంత క్లిష్టతరమైన సీన్లను కూడా ఎట్లా పెట్టారు చూడండి. సో నేను మీకు ఇందాక చెప్పాలనుకున్నాను, కానీ అక్కడ మంచి శిల్పాలు ఏం కనపడలేదు కాబట్టి అక్కడ చెప్పడానికి కుదరలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వచ్చేసి రిలీఫ్ అంటారనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా బుద్ధుని విగ్రహం, అదేంటంటే రాయి మొత్తాన్ని చెక్కేసి ఈ ఆకారం వచ్చేలా చేస్తారు. కానీ రిలీఫ్ పద్ధతిలో ఏంటంటే
ముందు పెద్ద రాయి ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ గమనిద్దాం. పెద్ద రాయి ఉంటే దాన్ని అలాగే ఉంచేసి దానిపైన చెక్కుతారన్నమాట. ఒక ఫేస్ వైపే చెక్కి 3D టైప్లో వచ్చేలాగా చేస్తారు. సో ఇలాంటి పద్ధతిని రిలీఫ్ అంటారు అన్నమాట. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇదిగండి బుద్ధ భగవానుని భిక్షపాత్రని చేదాల్చిన దేవతలు. సో బుద్ధుని యొక్క భిక్షపాత్రని వీళ్ళందరూ మోస్తున్నట్టుగా ఉన్న సీన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అసలు ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఒకటి గమనించండి, ద రిటర్న్ ఆఫ్ ద కంటక హార్స్ అని ఉంది చూసారా. సో గుర్రం అన్నమాట. బుద్ధుని యొక్క గుర్రం పేరు కంటక అన్నమాట. సో ఈ కంటక అనే పదాన్ని తీసుకుని కంటకశైల అని చెప్పి ఒక ఊరికి పేరు పెట్టారనమాట. అది కాలక్రమేణా ఘంటసాలగా మారింది. సో ఆ ఘంటసాలని కూడా మనం దర్శించాం. ఆ ఘంటసాలలో కూడా ఒక పెద్ద స్తూపం ఉంది. ఆ ఘంటసాలకి పేరు వెనక ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో ఇక్కడ కూడా చూడండి, మీకు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ ఇంకొక మనిషి కనిపిస్తున్నాడు కదా, ఇలా కనిపిస్తుంది కదా వేవ్ లాగా. సో అదేంటంటే మాల అన్నమాట. మాలని వీళ్ళు మోస్తున్నారు కాబట్టి మాలావాహకులు అని చెప్పి పేరు పెట్టారు. సో ఇదేంటంటే ఇందాక చూసిన ఆ పెద్ద స్తూపం ఉంది కదా, వెయిట్ సెకండ్. సో ఆ స్తూపం చుట్టూతా ఉండేదన్నమాట ఈ మాలావాహకులు. ఆ పైన కనిపిస్తున్న రో ఉంది కదా, సో అక్కడ ఉండేదన్నమాట. ఇది స్తూపం చుట్టూతా ఇంత పెద్దది ఉండేది. ఎక్కడ చూసినా కూడా ప్రతి దానిలో ధర్మచక్రం అయితే ఉండాల్సిందే. ప్రతి సీన్లో ధర్మచక్రం ఉండాల్సిందే. సో ధర్మానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట వీళ్ళు. అది బౌద్ధ ధర్మం అనుకోండి, హిందూ ధర్మం అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ధర్మానికి అయితే అంత ప్రాముఖ్యత ఇచ్చారు బుద్ధ భగవానుడు. అసలు చూడండి, నాకు బాగా నచ్చింది ఈ మ్యూజియం అయితే కనుక. ఎందుకంటే మొత్తం అంతా నీట్గా ఉంది. కొద్దిగా అక్కడక్కడ ఇలాంటివన్నీ మనకి సహజమే అనుకోండి, కానీ ఉన్నంతవరకు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఇక్కడ వేరే వేరే ఊర్లకు సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో దానిలో ఒకటి ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో ఏదో ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ దొరికిన ధర్మచక్రం ఉందన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. రాతితోనే చేశారు మొత్తం అంతా కూడా. అన్నీ అక్కడ ఉన్న రేకులు కూడా లెక్క పెట్టాను, 28 వచ్చాయి. సో అది కూడా చాలా బాగుంది. సో నాకు అనిపించిన మెయిన్ అట్రాక్షన్ ఈ మ్యూజియంలో, లోపల ఉన్న మ్యూజియంలో ఏమేమిటంటే, మొట్టమొదటిది వచ్చేసి నంది విగ్రహం, రెండోది వచ్చేసి బుద్ధునిది నిలువెత్తి విగ్రహం అనమాట. అంటే లైఫ్ సైజ్ అంటారనమాట ఇంగ్లీష్లో. అదేంటంటే యాక్చువల్గా మనిషి ఎంత ఎత్తుంటాడో అంత ఎత్తుంటే దాన్ని లైఫ్ సైజ్ ఫిగర్ అంటారు అనమాట. సో అలాంటిది బుద్ధునిది ఒక విగ్రహం ఉంది. దానికి ఒక చోట కింద కాలు మీద అనమాట లోపలే ఐరన్తో ఒక చిన్న రాడ్ లాంటిది ఉందంట. నేను అది కింద డిస్క్రిప్షన్లో ఉంటే చదివాను నేను. సో ఐరన్ రాడ్ కూడా ఆ స్టాచ్యూతో పాటే వచ్చిందంట. మరి అలాంటి ఐరన్ రాడ్ పెట్టాల్సిన అవసరం మరి అక్కడ ఏముందో కానీ నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మూడోది వచ్చి ధర్మచక్రం, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. సో ఇక మిగిలిన పీసెస్ అన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయంటే చాలా అందంగా ఉన్నాయి. అలానే ఆ కాలపు 2000 సంవత్సరాల క్రితపు మట్టి పాత్రలు, భిక్షాటనకి తీసుకువెళ్ళే భిక్ష పాత్రలు, అలానే కాయిన్స్, రకరకాల సామ్రాజ్యాలకు చెందిన కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఈ దగ్గరలో ఉంటే కనుక, ఒకవేళ దూరంగా ఉన్నా సరే ఒకసారి అమరావతికి రండి, చక్కగా ఈ మ్యూజియం అలానే స్తూపాన్ని చూడండి. అలానే ధ్యానబుద్ధ స్టాచ్యూకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం, దాన్ని కూడా చూడండి. సో దగ్గరలో ఉన్న అమరేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి, విజయవాడ ఉంది, విజయవాడ అమ్మవారిని దర్శించుకోండి. సో ఒకసారి వస్తే కనుక ఒక 2-3 డేస్ ఉండి మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు. చాలా బాగుంది, తప్పకుండా రండి, నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. ఇందాక నేను మీకు ఈ పలానా రాయిలో మనకి అవి దొరికాయని చెప్పి చూపించాను కదా, ఆ రాయి యొక్క ఫోటో ఇది.
వాళ్ళు తవ్వి తీసినప్పుడు ఆ రాయిలో ఉన్న రెలిక్స్ అన్నమాట. రెలిక్స్ అంటే అప్పటి ఒరిజినల్ వస్తువులు అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, బుద్ధుని అస్థికపు స్ఫటికలు అని చెప్పి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న నిజమైతే కనుక వీటిల్లోనే గౌతమ బుద్ధుని అవశేషాలు అయితే ఉన్నాయి. ఎముకలు అలాంటివన్నీ కూడా ఈ చిన్న చిన్న స్ఫటికాలు లాంటివి ఉన్నాయి చూసారా. సో వాటిల్లో ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఇవి తయారు చేయటం ఎలా తెలుసు అనేది నాకున్న డౌట్. సో ఇక్కడ చూస్తే కనుక వాటిల్లో తెల్లగా కనిపిస్తున్నాయి, బోన్స్ లాగానే కనిపిస్తున్నాయి. బోన్ ఎలాగో తెల్లగానే ఉంటుంది కదా. సో అలాంటి ఆకారంలోనే తెల్లగా ఉన్నాయి వాటిల్లో. మరి ఇవే నిజమైతే కనుక డైరెక్ట్గా మనం గౌతమ బుద్ధుని చూస్తున్నాం. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఫేక్ పెడతారు మన ముందు, కానీ ఒరిజినల్వి జాగ్రత్తగా దాస్తారు. బట్ కానీ అది నేను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాము అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరంట. నేను ఇక్కడ ఒక అతను అంటే ఇక్కడ నార్మల్గా సెక్యూరిటీ అలా ఉంటారు కదా. సో వాళ్ళని అడిగితే ఆయన చెప్పారు ఇక్కడ దీని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అతను చెబుతున్నాడు. వెరీ బ్యాడ్. తవ్వకానికి ముందు ఇలా ఉండేదంట. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతానేమో ఓకే, ఏదో చుట్టూతో ఇలా పెట్టారు సరే. ఈ పైన చూడండి, ఇదంతా జస్ట్ ఏదో కొండ ఉన్నట్టు ఉంది అంతే. మేబీ తవ్విన తర్వాత ఆ దొరికిన ఇటుకలన్నింటినీ కూడా జాగ్రత్తగా పేర్చి అలా చేసి ఉండొచ్చు. ఇందాక మనం చూసిన చుట్టూ ఉన్న రాళ్ళన్నీ ఉన్నాయి చూసారా. సో అది సో ఇంతటితో మ్యూజియం అయితే ముగిసిపోయింది. సో ముందుగా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ఇదంతా గమనించండి. మీరు ఈ శిల్పాలన్నీ చూస్తే కనుక అవి అసలు ఎక్కడ ఉండేవని చెప్పి ఐడియా వస్తుంది. ఆ తర్వాత కనుక స్తూపాన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అది అసలు స్తూపం ఎంత అద్భుతంగా ఉండేదనేది అప్పుడు అర్థమవుతుంది. సో నేనైతే ముందు మ్యూజియంని చూసి ఆ తర్వాత స్తూపాన్ని చూడమని చెప్పి రికమెండ్ చేస్తాను. ఇప్పుడైతే మనం ధ్యానబుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. ఏ గూగుల్ మ్యాప్స్లో ఎటో సందుల్లోంచి గొంతుల్లోంచి వెళ్తున్నా, దూరంగా కనిపిస్తుంది. అక్కడ అంత దూరంగా ఉన్న చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లో టోకెన్ తీసుకోవాలంట. సో చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసొద్దాం, అలానే చుట్టూ తిరిగి చూసొద్దాం. ఎందుకంటే నాకు దీని గురించి పెద్దగా తెలియదు, నేనేం రీసెర్చ్ చేయలే. చూద్దాం అసలు ఇది ఏంటనేది. ఇప్పుడు బుద్ధుని స్టాచ్యూ కింద ఉన్న ఒక హాల్లోకి వెళ్తున్నాం. ఈ కింద గ్యాలరీస్ ఉన్నాయంట, ఈ పైన ఏమో ఆర్ట్ గ్యాలరీ అనమాట. సేమ్ మళ్ళీ ఇందాక స్తూపం దగ్గర చూసాం కదా, అలాంటి శిల్పాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవైతే ఒరిజినల్ కాదు. సో అప్పట్లో ఎలా ఉండేవనే వాటిని రీక్రియేట్ చేశారనమాట. సో నాకు ఇప్పుడు ఒకటి ఇక్కడ వీళ్ళు కట్టిన పద్ధతి అర్థమైంది. ఇందాక మనం మ్యూజియం దగ్గర చూసాం కదా నమూనాని. సో దానిలో మీరు బాగా గమనించినట్లయితే ప్రతి సైడ్ అంటే ప్రతి దిక్కులోనూ 5 పిల్లర్లు అయితే పెట్టారు కదా. సో అలా 5 పిల్లర్లు ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇందాక మనం చూసిన వీడియోలో అయితే కనుక ఈ 5వ పిల్లర్ కింద గౌతమ బుద్ధుని అవశేషాలు అయితే దొరికినాయి. ఇదిగోండి ఎలా ఉందో. ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఉన్నాం, ఖచ్చితంగా సౌత్ సైడే. అది కూడా ఈ మధ్యలో పిల్లర్ కింద దొరికాయి అన్నమాట, అక్కడ స్తూపం దగ్గర, ఇక్కడ కాదు. సో దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ కూడా కొంచెం కడితే బాగుంటుందని చెప్పి సో స్తూపాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడ కూడా కట్టారనమాట. ఇక్కడ నుండి చూడండి ఎదురుగుండా పక్కనే కృష్ణా నది అక్కడ కనిపిస్తుందా. అదిగండి ఆ పక్కకి వెళ్ళగలిగితే కనుక ఒకసారి వెళ్ళి అది కూడా చూపిస్తాను. ఎదురుగుండా ఉన్న ఈ కాంపౌండ్లో కూడా వచ్చాను. మేబీ ఇది మెడిటేషన్ సెంటర్ అయి ఉండొచ్చు, చూద్దాం. ఇక్కడ ఒక హాల్ ఉంది చూడండి. సో లోపల మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే కానీ. ఇది ఒక చిన్న మెడిటేషన్ సెంటర్ లాగా ఉంది. ఇక్కడ ఉంటారనుకుంటా బుద్ధిస్టులు కొంతమంది, కానీ ఇప్పుడు నేను చూపించాను కదా ఇందాక.
సో ఆ చిన్న బిల్డింగ్ వచ్చేసి దానిలో మెడిటేషన్ చేస్తున్నారు, ఎవరో ఒక ఆవిడ టీచ్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడికి వస్తే కనుక అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చేపిస్తారనమాట. సో ప్రస్తుతానికైతే అంతవరకే, ఇంకా అంతకుమించి దీనిలో ఏం లేదనమాట. సో బౌద్ధ స్తూపం చూసిన వాళ్ళైతే కనుక ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూని చూడటం కూడా నేనైతే రికమెండ్ చేస్తాను. ఫైనల్గా ఇక్కడ చిన్న ఘాట్ లాగా ఉంది, అక్కడికి వచ్చి కూర్చున్నాను. మొత్తం మీద దగ్గరగా నేను 11 కిలోమీటర్ల వరకు నడిచే ఇవాళ ఫుల్గా అలసిపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా కూర్చున్నాను ఇక్కడ. దూరంగా చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. ఇవాళ నడిచిన అలసట మొత్తం ఈ వ్యూతో తీరిపోయింది అంతే. ఇటు పక్కన చూస్తే ఇప్పుడే సన్సెట్ అవుతుంది, నది వ్యూ చూడండి. ఫైనల్గా మీ అందరికి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ మొత్తం మనం చూసిందంతా కూడా బుద్ధునికి సంబంధించిందే కదా. సో బుద్ధుడి జీవితంలో బోధించినవి మెయిన్గా అష్టాంగ మార్గం అనమాట. అష్టాంగ మార్గం అంటే 8 ఫోల్డ్ పాత్ అని చెప్పి అంటారు. సో 8 ఫోల్డ్ పాత్ ఏంటంటే రోజువారీ మనం ఈ 8 రకాల రూల్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా స్వర్గం కూడా కాదు, అంతకన్నా ఎక్కువైన మోక్షాన్ని సంపాదిస్తామని చెప్పారనమాట. సో ఈ 8 అన్నిటికన్నా సులువైంది ఏంటంటే రైట్ స్పీచ్, అంటే కరెక్ట్గా మాట్లాడటం, అవసరం లేకుండా తిట్టడం, లేదంటే అబద్ధాలు చెప్పడం, లేదంటే ఒకరిని బాధ పెట్టడం కోసం మాట్లాడటం. సో ఇలాంటివన్నీ లేకుండా ఉండటాన్ని రైట్ స్పీచ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నుంచి ఈ రైట్ స్పీచ్ అనేదాన్ని ఫాలో అవుదామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం చేసేది అదే, ఇది కొత్తగా ఎక్కడో కనిపెట్టింది అలాంటిది ఏం కాదు. కానీ ఎందుకో నాకు అనిపించింది ఇవాళ మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇదంతా ఇంత చూసాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. సో వీటన్నిటి నుంచి ఏదన్నా ఒక్క విషయం నేర్చుకుందాం అని చెప్పి అనిపించి నేను ఇదైతే అనుకుంటున్నాను. సో నేనైతే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటాం, మనకు సాధ్యమైనంత బాగా ఎదుటి వాళ్ళని ఏమనకుండా, కోపడకుండా, తిట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే మన వల్ల అవ్వదు. కాబట్టి ఇంకేంటంటే డైలీ లైఫ్లో ఇంకొంచెం ఎక్కువగా ట్రై చేసి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఓకే. సో నేనేదో నాకు చెప్పాలనిపించింది, బట్ నాకు ఇలాంటి వాటిల్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఇంత మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా పాటించండి. ఓకే. నార్మల్గా ఓన్లీ స్తూపం అలానే మ్యూజియం చూపించేలాకైతే కనుక 1 గంట అలా ఉంటే సరిపోద్ది. కానీ నేను రోజల్లా వెయిట్ చేసింది మీకు ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూ దగ్గర లైటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని చెప్పి ఆగాను, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఫైనల్గా స్టార్ట్ చేశారు, లైట్లు అవన్నీ వేస్తున్నారు, చాలా బాగుంది చూడండి మీరు.